ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలన కోసం మీరు ఏమనుకుంటున్నారు సార్? బాగుందా బాలేదా? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా చేస్తూ ఉంది. ఎక్కడా కూడా ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ రాలేదు. ఈ రోజుకి 2.5 సంవత్సరం గవర్నమెంట్ వస్తే ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. హామీలన్నీ ఏమీ నెరవేర్చలేదు. అదేంటి మరి ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చేశాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా? ఏ హామీలు నెరవేర్చారు? అప్పుడు ఎమ్మటే పెన్షన్ పోతే పెన్షన్ వచ్చేది. ఈరోజు కనీసం 2.5 సంవత్సరంలో ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. అది బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అది రాలేదు. మావిగన్ మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదంటే అమరావతికి సపోర్ట్ చేసి మాట్లాడతారా? మావిగన్ కూడా అమరావతిలో ఉందిగా, అన్నీ ఉన్నాయిగా. మావిగన్ అంటే మొత్తం మచిలీపట్నం, విజయవాడ అన్నీ అమరావతి కలిసే ఉన్నాయి. కొత్తగా ఇదేముంది, కొత్తగా చేసేది ఏం లేదు. ఆ రోజు 3 రాజధానులకు వ్యతిరేకంగా అన్నారు. ఈరోజు వాళ్ళు వైజాగ్లో కూడా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలనలో అంటున్నారు. దానికి మీ సమాధానం? 100% జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది 100% జరుగుతూనే ఉంది. అన్ని కక్ష సాధింపులే జరుగుతూ ఉన్నాయి. కక్ష సాధింపులు దేని మీద జరుగుతున్నాయి సార్? ప్రతి ఒక్క దాని మీద అవతల పార్టీ వాళ్ళు నోరు ఎందుపితే తొక్కేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా అపోజిషన్ తొక్కుతూ ఉన్నారు, కేసులు పెట్టి ఇది చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగమే కదా. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగింది అని ప్రభుత్వ అనాలిసిస్ చాలా చెప్తున్నాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి? క్రైమ్ రేట్ పెరిగింది. ఎక్కడ చూసినా అరాచకాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా హోమ్ మినిస్టర్ కానీ ఎవరు కానీ దానికి ఇది చేయట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. వీళ్ళు చేసే కొంచెం ఇంకా ఎక్కువ జరుగుతూనే ఉంది. హోమ్ మినిస్టర్ అనిత గారు అదేమీ లేదు, అంతా బాగుంది, క్రైమ్ రేట్ కూడా బాగుంది అని అంటున్నారు కదా. వాళ్ళ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేనే హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ఇది అయ్యేదని. ఒప్పుకున్నట్టేగా, వాళ్ళు అన్ని జరుగుతున్నట్టేగా. 5 శాఖల మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి వారి సంగతి ఏమంటారు? అతను ఏమున్నది, ఎక్కడా కూడా ఏమీ లేదు, మెదలకుండా ఉన్నాడు. అతని పని అతను చేసుకుంటాడు. దేని మీద ఏ విషయం మీద కూడా స్పందించి కానీ జనాలకు చేసినట్టు ఏమి ఎక్కడ ఏం కనపడలేదు. అదేంటి, ఎక్కడ చూసిన గొంగలు అక్కడే అంటారని చెప్పేసి అంటున్నారా? అంతేగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖను ఆయన కరెక్ట్గా చేయట్లేదు. వాస్తవం పంచాయతీరాజ్ శాఖలోనే ఇది ఉంది, అది కూడా సరిగ్గా చేయట్లేదు. మరి నెక్స్ట్ తనే సింగిల్గా పోటీ చేస్తానని చెప్పి అంటున్నారు కదా. అసలు అది వాళ్ళ ఇష్టం, కూటమి మరి మనం ఏం చెప్పలేము.